అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో వాహన మిత్ర పథకం కింద ఆటో డ్రైవర్లకు, ట్యాక్సీ డ్రైవర్లకు, మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్లకు ఈ సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున వాహన మిత్ర పథకం కింద వాళ్ళ అకౌంట్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు జమ చేస్తున్నారు. అయితే అక్టోబర్ 1వ తేదీన దసరా పండుగ సందర్భంగా ఇప్పుడు 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేస్తున్నారు. మరి ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది, డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, ఎవరు ఉన్నవాళ్ళు, ఎవరు అర్హతకు ఈ పథకానికి వస్తారు అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా మీకు చెప్తాను. సో వీడియోని చివరి దాకా చూడండి, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఈ వాహన మిత్ర పథకము మనకు ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ బస్సు, ఉచిత బస్సు మహిళల కోసం ఏర్పాటు చేయడం వల్ల ఈ ట్యాక్సీ డ్రైవర్లకు, ఆటో డ్రైవర్లకు, క్యాబ్ డ్రైవర్లకు అందరూ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ప్యాసింజర్లు వాళ్ళకు ఎక్కట్లేదు కాబట్టి సో ఈ 15,000 రూపాయలు వీళ్ళకు ఒక వాళ్ళ ఆటో కానివ్వండి, కార్ కానివ్వండి, ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి, దానికి మెయింటైన్ చేసుకోవడానికి, దేనికొక దానికి ఉపయోగపడుతుందని ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ వాహన మిత్ర పథకం అనేది తీసుకురావడం జరిగింది. ఈ గతంలో 10,000 రూపాయల చొప్పున ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 5,000 రూపాయలు పెంచి 15,000 రూపాయలు వారి అకౌంట్లో జమ చేస్తారు. అయితే దీనికి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలనుకుంటే మరి ముఖ్యంగా అప్లికేషన్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 17 నుంచి సెప్టెంబర్ 19 వరకు మీరు అప్లికేషన్స్ అనేది చేసుకోవచ్చు. ఈ పథకం కోసము 2,90,000 మందికి ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ పథకం కోసము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 435 కోట్లు కూడా నిధులు కేటాయించడం జరిగింది. సో సెప్టెంబర్ 17 నుంచి 19 వరకు అర్హతలు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 22వ తేదీ వరకు ఫీల్డ్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సెప్టెంబర్ 24వ తేదీ మీకు లిస్ట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో దాంట్లో అర్హత ఉన్న వాళ్ళందరి లిస్ట్ కూడా సెప్టెంబర్ 24వ తేదీ విడుదల చేయడం జరుగుతుంది. అక్టోబర్ 1వ తేదీన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అకౌంట్లో ఈ 15,000 రూపాయలు జమ చేస్తారు, ఓకేనా. సో దీనికి కావాల్సిన అర్హతలు ఏంటి అని చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆంధ్రప్రదేశ్ పర్మనెంట్ నివాసి అయి ఉండాలి. అంటే వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్లో కొన్ని సంవత్సరాలుగా ఉన్నారంటే కుదరదు. మీరు మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయ్యి ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళే పర్మనెంట్ నివాసి, పర్మనెంట్ అడ్రస్ అనేది ఆంధ్రప్రదేశ్ అయితే ఉండాలి. అలాగే ఎవరైతే ఆటో డ్రైవరా లేకపోతే ట్యాక్సీ డ్రైవరా, క్యాబ్ డ్రైవరా అనేది అప్లికేషన్స్ పెట్టుకుంటారు కదా, ఏదైతే ఆటో కానీ వాళ్ళ క్యాబ్ కానీ ఉందంటే దానికి రిజిస్ట్రేషన్ వీళ్ళ పేరు మీద ఉండాలి. ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళ పేరు మీదనే ఆ బండి అనేది రిజిస్ట్రేషన్ అయితే ఉండాలన్నమాట. వేరెవరి పేరు మీదనో రిజిస్ట్రేషన్ అయ్యి నేను అప్లికేషన్స్ పెట్టుకుంటా అంటే అవ్వదు. రిజిస్ట్రేషన్ మీ పేరు మీదనే అయ్యి అయితే ఉండాలన్నమాట. సో వారు మాత్రమే అప్లికేషన్స్ అనేది పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉండాలి. అలాగే ఇంకో విషయం ఏంటంటే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం కావాలనుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆధార్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్. ఆధార్ కార్డు ఉండాలి. అలాగే మీ బండి ఆర్సీ కూడా ఉండాలి. అలాగే మీకు డ్రైవింగ్ లైసెన్స్, 4-వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. 2-వీలర్ ఉంటే అవ్వదు, 4-వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అలాగే డాక్యుమెంట్స్లో మీరు బ్యాంకు పాస్బుక్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ మీ అకౌంట్లోకి 15,000 రూపాయల చొప్పున వేస్తారు కాబట్టి, మీ అకౌంట్లోకి వేస్తారు కాబట్టి ఈ బ్యాంకు పాస్బుక్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఆంధ్రప్రదేశ్ పర్మనెంట్ నివాసి అని తెలుసుకోవడానికి రేషన్ కార్డు కూడా ప్రామాణికంగా తీసుకుంటున్నారు. సో రేషన్ కార్డు కూడా మీరు ఈ డాక్యుమెంట్స్లో అప్లికేషన్స్ అనేది పెట్టుకోవచ్చు. సో సెప్టెంబర్ 17 నుంచి 19 వరకు మీ గ్రామ వార్డు సచివాలయం వెళ్ళి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. గతంలో 10,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 15,000 రూపాయల చొప్పున మీకు అకౌంట్లో జమ చేస్తారు వాహన మిత్ర పథకం కింద, ఓకేనా. సో అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మీ సొంతంగా బండ్లు ఉన్నాయి, మేము ట్యాక్సీ నడుపుకుంటున్నాము, మాకు ఆటో ఉంది, మేము ఆటో నడుపుకుంటున్నాము, మాకు మా పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది అనుకున్న వాళ్ళు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మీరు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా 15,000 రూపాయల చొప్పున మీ అకౌంట్లోకి జమ అవుతాయి. ఎందుకంటే ఈ పథకం ద్వారా ఇప్పుడు 2,90,000 మందికి లబ్ధి అనేది చేకూరుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశం అయితే ఉంది. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో వీడియోని లైక్ చేయండి. చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మనం ఒక వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఈ వాట్సాప్ ఛానల్లో ప్రతి చిన్న అప్డేట్ మీకు ఇస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో దాని లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. ప్రతి ఒక్క అప్డేట్ మీరు తెలుసుకోవచ్చు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్.